నమస్తే, వెల్కమ్ టు ప్రేమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈరోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే ఈ స్వచ్ఛ రథాలు అనే కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం అయితే వినూత్నంగా చేపట్టింది. అయితే ఏంటంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ అంటే యూజ్లెస్ అంటే మనం వాడేసిన ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ అల్యూమినియం కానీ లేకపోతే పేపర్లు కానీ పుస్తకాలు కానీ ఉంటాయి కదా, ఇటువంటి వ్యర్థాలను తీసుకొని వాటికి సంబంధించి నిత్యావసర వస్తువులను వాళ్ళకి తిరిగి ఇవ్వటం అన్నమాట. అంటే ఇదివరకు మనం పేపర్లు పుస్తకాలు కొంటామని చెప్పి ఇళ్ళ చుట్టూ వచ్చేవాళ్ళు, లేకపోతే పాత ఈ వస్త్రాలు తీసుకొని స్టీల్ సామానం ఇవ్వటం అలా వచ్చేవాళ్ళు కదా, ఆ ఉద్దేశంతోనే అలాంటిదే. కాకపోతే ఇదేంటంటే ఈ ప్లాస్టిక్ లేకపోతే ఈ అల్యూమినియం ఐరన్ పనికిరాని వస్తువుల్ని ఏం చేయాలో తెలియక ఏం చేస్తూ ఉంటారంటే కాలువల్లో పడేయటం, లేకపోతే అవేమో మురుగునీటిలో నిల్వ ఉండిపోయి దోమలు అవి పెరగటం, లేకపోతే వీటిని తగలబెట్టడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేదో మనమే కొనుగోలు చేస్తే బెటర్ కదా, వాటిని రీసైక్లింగ్ చేస్తే కొంచెం మనకు కూడా లాభం ఉంటుంది, ఇచ్చే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకు కూడా చెత్తకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన తర్వాత కొంచెం లాభం పొందితే వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆ చెత్త తీసుకొని ఆ చెత్త నుంచి వాళ్ళకి నిత్యావసర వస్తువులు అంటే ఎంతైతే కాస్ట్ పడతాయో ఆ కాస్ట్కు తగ్గట్టుగా వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించడం నిజంగా ఒక గొప్ప కార్యక్రమే అనుకోవచ్చు. అయితే దీన్ని పరిశీలించారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ 2025లో. అయితే జూలైలో అయితే దీన్ని ప్రారంభించారు, ఒక చోట అయితే దీన్ని ప్రారంభించారు. అయితే దీని గురించి పర్టికులర్గా ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఇప్పుడు ఈ స్వచ్ఛ రథాలు ఏమవుతున్నాయంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉండట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏం చేశారు అంటే గ్రీన్ షాపులు అనే పేరుతో ఒక చోట ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ షాపులు అనేవి ఏర్పాటు చేయబోతున్నారట. అయితే తిరుపతి జిల్లా అలాగే కృష్ణా జిల్లాలో అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సత్ఫలితాలను ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఏ శాఖ అండర్ కింద జరుగుతుందంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కింద జరుగుతుంది. మరి ఆ శాఖ మంత్రి ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కదా. కొన్ని పత్రికలో ఇది రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, ఓకే. పంచాయతీరాజ్ శాఖ దీనికి సంబంధించి ఈ షాపులు పెట్టుకోవడానికి ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కాంప్లెక్స్లు ఉంటాయి, ఆ కాంప్లెక్స్లో షాపులు కేటాయిస్తుంది పంచాయతీరాజ్ శాఖ, ఓకే. తర్వాత ప్రభుత్వం కూడా ఒక 25,000 రూపాయలను ఈ షాపులు పెట్టుకోవడానికి 25,000 రూపాయలను అందించింది. ఇది ఓకే. అంతా ప్రభుత్వం ఓకే. ఆ శాఖ మంత్రి ఏం చేయడా? ఆ శాఖ మంత్రికి సంబంధించి ఈ విషయాలన్నీ ఏమి దృష్టికి వెళ్ళవా? ఒకసారి ఆలోచించండి. అదే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తే మాత్రం ఆ మంత్రి చాలా శ్రద్ధ తీసుకున్నారు, ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేశారు. ఇలాగా చాలా మంది ముందుకు రావాలి అన్నట్టుగా ఆ మంత్రి అన్నారు, ఈ మంత్రి ఇలా అన్నారు అని చెప్తారు. కానీ మరి ఆ పత్రికల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు రాయలేదు? ఆ పేరు ప్రస్తావిస్తే మీకేమైనా నామోషియా? ఎంతసేపు పంచాయతీరాజ్ శాఖ అని మీరు అంటున్నారు, కానీ ఆ శాఖ మంత్రి పేరు ఎందుకు చెప్పాలా? చెప్తే ఏమవుతుంది? పైగా ఈ స్వచ్ఛ రథాల ద్వారా ఎంత సేకరించారో తెలుసా? 5.40 కోట్ల రూపాయలు విలువైన 3,380 టన్నుల వ్యర్థాలను, ఈ అల్యూమినియం కానీ ఐరన్ కానీ పుస్తకాలు కానీ పేపర్లు కానీ అన్ని వ్యర్థాలను సేకరించారు. మరి ఇదంతా కూడా ఎవరి అండర్లో జరుగుతుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండర్లోనే కదా జరిగేది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆయన పేరు చెప్పడంలో మీకేంటో నామోషి, మాకైతే తెలియదు. కానీ మేమైతే మాత్రం ఖచ్చితంగా పంచాయతీరాజ్ శాఖ అనగానే పవన్ కళ్యాణ్ మేము ఓన్గా చెప్పుకునేది కాదు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు ఎంత ఆ పేరు బయటకు రానికపోయినా అందరికీ తెలిసిన పేరు అది ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. పంచాయతీలు ఇప్పుడు బాగున్నాయి, నిధులు సక్రమంగా వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నాయి, 24వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలోకి వెళ్ళింది ఎవరి వల్ల అంటే పవన్ కళ్యాణ్ అనేది మీరు చెప్పకపోయినా మేమైతే ఖచ్చితంగా చెప్పుకుంటాం. పైగా ఈ పత్రికల్లో ఉన్న విడ్డూరం ఏంటో తెలుసా? అదే పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళ గురించి గనక ఏదైనా జగన్ చూసుకో కాసుకో అనే పదాలు వాడుతూ ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు వేస్తారండి మెయిన్ పేపర్లో. వైసీపీని నిలదీసిన పవన్, జగన్ను తిట్టిన పవన్, పెద్ద హెడ్లైన్ తాటికాయలంత అక్షరాలతో అప్పుడేస్తారు. ఎంతవరకు కరెక్ట్? పని చేసింది మాత్రం చెప్పుకోవడానికేమో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, ప్రభుత్వం అది చేసింది, ప్రభుత్వం ఇది చేసింది అంటే ఇదంతా నేను చెప్పడం కాంట్రవర్సీగా ఉందని కొంతమంది అనుకుంటారేమో. ఇదేం కాంట్రవర్సీ కాదు. ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పేరు ఎందుకు చెప్పాలా? చెప్తే ఏమవుతుంది? అదే మిగతాయి కూడా చూసా.
మిగతా మంత్రులు ఏం చేశారు ఏంటి అనేది కూడా నేను చూసా వేరే వేరే కార్యక్రమాలకు సంబంధించి. ఆ శాఖలే కదా, మరి ఆ శాఖ పేర్లు చెప్పకుండా ఆ పేర్లు ఎందుకు వాడారు, మరి ఇక్కడ ఎందుకు వాడలేదు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండి పత్రికలు నడుపుకుంటున్నా, మీ ఛానల్స్ నడుపుకుంటున్నా కారణం ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే అని చాలా మందికి తెలుసు. ఇది నేను చెప్తున్న మాట కాదు. గతంలో కూడా కొన్ని పత్రికల్లో మీ ఛానల్స్లో ఆయన గురించి చాలా తక్కువే చెప్తున్నారు. ఆయన చేసేదేమో ఎక్కువ, మీరు చెప్పేది తక్కువ. మీకు సంబంధించిన వాళ్ళ గురించి డబ్బాలు కొట్టుకుంటూ చెప్తున్నారు కానీ పనిచేసే వ్యక్తి గురించి మాత్రం మూసి పాతర వేస్తున్నారు. ఎందుకంటే మీ వాళ్ళకన్నా ఆయన ఎక్కడ హైలైట్ అయిపోతారా అని. కాకపోతే మీరు చెప్పినా చెప్పకపోయినా కూడా సోషల్ మీడియా అంతా కూడా గ్రామీణ ప్రజలందరూ కూడా ఒకటే, ఆయన వల్ల రోడ్లు వచ్చాయి, ఆయన వల్ల వాటర్ వచ్చాయి, ఆయన వల్ల కరెంట్ వచ్చింది, ఆయన వల్ల ఇది దక్కింది, ఆయన వల్ల ఇది దక్కింది, అది దక్కిందని వాళ్ళే చెప్తున్నారు. ఏ పబ్లిసిటీ కూడా అవసరం లేదు ఆయనకి అనేది చాలామంది ఉద్దేశం. కాబట్టి ఆయన పేరు ప్రస్తావిస్తే బాగుంటుంది. ఎందుకంటే పని చేస్తున్నారు కదా, పని చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎవరి పేరైనా చెప్పుకోండి. ప్రస్తుతానికి ఆయన పేరే చెప్పాలని కాదు, ఎవరైనా పని చేస్తే వాళ్ళ పేర్లు చెప్పుకోవడంలో మాత్రం మీరు నామోషి చెందాల్సిన అవసరం అయితే లేదు. మేమైతే చెందాం, మీలాంటి వాళ్ళు చెప్పకపోయినా మేము చెప్పుకునే ప్రయత్నం అయితే చెయ్యము అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. ఎందుకంటే పని చేస్తున్న ప్రతి మంత్రి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మీరు అనొచ్చు మిగతా మంత్రులు పని చేయట్లేదా అంటే, ఒక వ్యక్తి ఏ విధంగా శక్తిలా ఎదిగి పని చేస్తున్నారా అని ఒక వ్యక్తి గురించి తీసుకున్నాం కాబట్టి ఆ వ్యక్తి గురించి, పని చేస్తున్న వ్యక్తి గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఆయన్ని చూసి ఆదర్శంగా మిగతా వాళ్ళు వస్తారని మేము ఒక్కళ్ళమే చెప్పట్లా. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ పవన్జీ 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 ఇదే మాట. ఒకళ్ళు చెప్తే రాదు ఇది. ఆయన చేస్తున్న పనికి గుర్తింపు వచ్చిన గుర్తింపు ఇది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఆ శాఖకు సంబంధించి ఏదైనా పని సక్సెస్ అయితే కాస్త ఆయన పేరు వాడండి. ఎందుకంటే ఉపాధి హామీ కూలీల గురించి కూడా ఒక అద్భుతం అయితే జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేనైతే. సో చూశారు కదా, మొత్తానికి ఈ వీడియో ఫుల్ వరకు చూసుంటారని నేను అనుకుంటున్నా. తప్పకుండా నేను చెప్పిన దాంట్లో కనుక నిజంగా మిస్టేక్ కనుక ఉందనుకోండి, నువ్వు ఇది తప్పమ్మా చెప్పడం అని చెప్పండి. కరెక్ట్గా నేను సరి చేసుకుంటా. ఒకవేళ నేను చెప్పింది కనుక రైట్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. సో చూశారు కదా, ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.